హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కెంపులా డైరీస్. మేము ఈ సంవత్సరం వెళ్ళిన చార్ధామ్లో భాగంగా మొదటిగా అయితే కేదార్నాథ్కి వెళ్ళాము. ఆల్మోస్ట్ కేదార్నాథ్కే 3 days పట్టింది. సో మేము హరిద్వార్ నుంచి కేదార్నాథ్కి ఎలా రీచ్ అయ్యామో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. మేమైతే ఏ ట్రావెల్స్ బుక్ చేసుకోలేదండి, డైరెక్ట్ మా ప్లానే. అప్పటికప్పుడు వెహికల్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. మేమైతే ఢిల్లీ టు హరిద్వార్ నైట్ స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాము. ఒక 5 to 6 hours జర్నీ. నైట్ ఎక్కగానే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి దింపేశారు. అక్కడే బస్ స్టాండ్లో మనకి క్యాబ్స్ ఉంటాయండి, టూరిస్ట్ వాళ్ళవి. సో కేదార్నాథ్ వరకు మనం క్యాబ్ని మాట్లాడుకోవచ్చు. కేదార్నాథ్ అంటే టెంపుల్ వరకు కాదండి, ఒక 24 to 26 kilometers ముందే సీతాపూర్ అనే ఒక ఊరు ఉంటుంది. అక్కడ డ్రాప్ చేసేస్తారు. అక్కడ నుంచి మనం బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది. వాక్ కానీ హార్సెస్ కానీ. ఆ రూట్ కూడా ఎలాగో మీతో షేర్ చేస్తాను. యాక్చువల్గా అయితే హరిద్వార్ టు సీతాపూర్ ఒక 6 to 7 hours రీచ్ అయిపోవచ్చు. రోడ్వే అనమాట. రోడ్లో దారి అంతా ఇలానే ఉంటుంది, లోయలు అండ్ చాలా కర్వ్స్గా అలా అలా ఉంటుంది. కానీ రష్ని అయితే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చెయ్యలేము కదా. మాకైతే ఆల్మోస్ట్ 19 hours పట్టింది రీచ్ అవ్వడానికి. మేము తెల్లవారితో ఒక 6:30కి అలా స్టార్ట్ అయ్యాము. మిడ్ నైట్ ఆల్మోస్ట్ 2 o'clockకి రీచ్ అయ్యాము సీతాపూర్కి. మనం దారిలో వెళ్ళేటప్పుడు అక్కడే ఆపి రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ ఒక 4 to 5 ప్లేసెస్లో చెక్ చేస్తున్నారు. ఇదైతే రిషికేశ్ అండి. ఇక్కడైతే బంగీ జంపింగ్, రివర్ రాఫ్టింగ్, చాలా అడ్వెంచరస్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. చూస్తున్నారు కదా, హైట్ వైస్ ఉంది బంగీ జంప్ అయితే. మేము రిటర్న్లో ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ మాకైతే టైం కుదరలేదు కాబట్టి వెళ్ళిపోయాము. రివర్ రాఫ్టింగ్ అయితే వాటర్ ఫ్లో అంత లేదు, కొంచెం వర్షాలు పడి ఆగాక మేబీ ఫ్లో బాగుంటుంది. అందులో రివర్ రాఫ్టింగ్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చాలా తక్కువగా ఉంది, కానీ కొంతమంది అయితే వచ్చిన వాళ్ళు చేస్తున్నారు. ఆ రివర్ రాఫ్టింగ్కి కూడా మనం ఆ బోట్ని తీసుకొని వాళ్ళ వెహికల్లోనే ఆ పాయింట్కి వెళ్తే అక్కడ నుంచి రివర్ రాఫ్టింగ్ ఉంటుందంట. జస్ట్ మేమైతే డీటెయిల్స్ కనుక్కున్నాం కానీ ట్రై అయితే చేయలేదు. మేము వెళ్ళే ఈ డే జర్నీ అంతా చాలా హాట్గానే ఉండింది, అంత చలేమీ లేదు. హిమాలయాలకి ఇంకా చాలా దూరంగా ఉన్నాము. ఇలా ఎన్నో కొండలు దాటుకుంటేనే ఆ పరమశివుడి దర్శనం అయితే జరుగుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ రూట్లో డ్రైవ్ చేయాలంటే డ్రైవర్స్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. నార్మల్ మనం సరదాగా అలా కార్ తీసుకొని వెళ్ళిపోయినట్లు ఉండదన్నమాట. యాక్చువల్గా ఒకే రోడ్లో ఆపోజిట్ వెహికల్స్ కూడా వస్తుంటాయి కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళైతేనే డ్రైవ్ చేయగలరు. ఈ ప్రయాణంలో మనం ఎంత టైం సేవ్ చేసుకుంటే అంత త్వరగా వెళ్తాము, డెస్టినేషన్ని అంత త్వరగా రీచ్ అవుతాము. అనవసరంగా ప్రతి చోట దిగి ఫొటోస్ తీసుకుంటూ ఉంటే కుదరదు. వెంటనే ఏదైనా ప్లేస్ చూసుకొని స్టార్ట్ అయిపోవాల్సి ఉంటుంది. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్న దేవప్రయాగ్. గంగోత్రి నుంచి భాగీరథి నది, బద్రీనాథ్ నుంచి అలకనంద నది వచ్చి ఈ పాయింట్లో కలుస్తుంది. చూడ్డానికి చాలా చక్కగా ఉంటుంది. బస్లో వెళ్తే మనం చూడలేము, కార్ డ్రైవర్ అయితే ఒక పాయింట్ లాగా ఆపుతారు. సో మనం అక్కడ చూడొచ్చు. అక్కడికి దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలంటే అది సపరేట్ ప్లాన్ చేసుకోవాలి. అదైతే 1 day ప్లాన్ ఎక్స్ట్రా అన్నమాట. సో ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గర అయితే మా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అంటే ట్రాఫిక్ జామ్. అంతవరకు స్ట్రైట్గా వెళ్తూనే ఉన్నాం కానీ ఈ ప్లేస్లో ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయ్యింది. చాలా అవర్స్ అయితే అక్కడే ఆగిపోయాము. అండ్ ఇక్కడి డ్రైవర్స్ కూడా క్యూ పద్ధతిని అయితే చాలా గట్టిగా పాటిస్తున్నారు. చాలా గ్యాప్ ఉండింది అండ్ ఆపోజిట్ వెహికల్స్ కూడా ఏమీ రావట్లేదు. మేమైతే చాలా వరకు ఫోర్స్ చేశాము మా డ్రైవర్ని, కొంచెం ఓవర్టేక్ చేసి వెళ్ళండి, కొంచెం టైం సేవ్ అవుతుందని. అతనైతే ఒప్పుకోలేదు, వెయిట్ చేసి క్యూలోనే వచ్చాడు. సడన్ క్లైమేట్ చేంజ్, ఎండ నుంచి వర్షం పడేలాగా ఉంది క్లైమేట్.
ఆల్మోస్ట్ ఈవినింగ్ అయితే అయిపోయింది. సన్సెట్ వ్యూ అయితే ఆ కొండల మధ్య నుంచి చాలా బాగుంది. కార్ని అయితే మోస్ట్లీ ఎక్కడ ఆపలేదు, ట్రాఫిక్ జామ్ అయిన చోట తప్ప. మేమైతే కాసేపు కూర్చొని కాలు నొప్పులని ట్రాఫిక్లో ఆగిన ప్రతి చోట దిగి కొంచెం రోడ్లో అలా నడుస్తూ ముందుకు వెళ్ళాము. తర్వాత మా డ్రైవర్ అలా క్యాబ్ తీసుకొని రాగానే మళ్ళీ కార్ ఎక్కి స్టార్ట్ అయిపోయాము. క్లైమేట్ని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఇంకా టెంపుల్ దగ్గర అయితే అసలు మార్నింగ్ కొంచెం ఎండ ఉంటుంది, ఆఫ్టర్నూన్ వర్షం పడుతుంది, ఈవినింగ్ అయితే -డిగ్రీస్లో అయిపోతుంది. ఈ జర్నీలో కూడా మాకు అలానే ఎక్స్పీరియన్స్ అయింది. అంతసేపు చాలా హీట్ వల్ల మేమైతే ఏసీ ఆన్ చేయమని అడిగాము డ్రైవర్ని. సడన్గా చేంజ్ అయ్యి వర్షము చలి స్టార్ట్ అయిపోయింది. దూరం నుంచి హిమాలయాలు అయితే చాలా అందంగా ఉన్నాయి. సో ఫైనలీ సీతాపూర్కి అయితే రీచ్ అయిపోయాము. వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాము, స్నానం చేసి రెస్ట్ తీసుకోలేదండి, టైం వేస్ట్ అవుతుందని వెంటనే మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇంత ట్రాఫిక్ జామ్ ఉంది, ఇన్ని వెహికల్స్ వచ్చాయి. చాలా మంది అక్కడ పార్క్ చేసి డైరెక్ట్ 22 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ వెళ్ళారు. सोनप्रयाग जय केदार. మేమైతే ఆల్మోస్ట్ 3K ఆ క్యూ దగ్గరకి వెళ్ళిపోయామండి. కానీ అప్పటికే ఒక 3-4 కిలోమీటర్స్ క్యూ అయితే ఉంది. మనం రిజిస్ట్రేషన్ వెరిఫై చేసుకొని పైకి